కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామిల్ ఆయన ఏం మాట్లాడడం జరిగిందంటే ఒక్క మాటతోటి ముఖ్యమంత్రిని మార్చడం జరిగింది. ఇన్ని రోజులుగా కావాలని మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యే వర్గం కావచ్చు, ఎంపీ వర్గం కావచ్చు, తదితర పార్టీ శ్రేణులు కావచ్చు పేరు మర్చిపోయి మాట్లాడుతూ ఉంటే మనం ఏమో కావాలని వీళ్ళు డ్రామాలు చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ ప్రధానంగా చూసుకుంటే మందుల సామిల్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి పోస్ట్ ఊస్టిక్ అయినట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి మళ్ళీ తడబడో లేకుంటే మర్చిపోయినాడో చెప్పో ఆయన ఏ సందర్భంలో కూడా మళ్ళీ చెప్పలేదు. మందుల సామిల్ గారు ఈ విధంగా అనడానికి గల కారణం ఏంటి, అసలు అతని వెనకాల అసలు ఆ మాట వెనకాల రహస్యం ఏంది, నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ ఊడ్చిపోబోతుందా, లేకుంటే రాహుల్ గాంధీ పదే పదే చూసి రేవంత్ రెడ్డి బీజేపీ తోటి కుమ్ముకైపోతున్నాడనే ఆలోచనతోటి ఈ విధంగా మందుల సామిల్ గారు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆయన సంబోధించడం జరిగిందా అనే దాని గురించి మనం ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు చూడొచ్చు. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే మధ్య రాజు కూడా ఆయన అర్రే మర్చిపోయిన సారీ అనే పదాలు కూడా యూజ్ చేయకుండా మందుల సామిల్ గారు డైరెక్ట్ గానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అనుకుంటా ఆయన సీదాగా ఆ ముచ్చట్ని ఇలా వదిలేయడం జరిగింది. అంటే దీని పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాయని దోచుకుంటా ఉన్నాడు. ఏ మంత్రిని కూడా దగ్గరికి రానియడం లేదు, ఏ ఎమ్మెల్యేలు కూడా దగ్గరికి రానియడం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి ఏ ఎమ్మెల్యేలు కానీ, ఏ ఎంపీలు కానీ, ఏ మంత్రులు కానీ ప్రజల పక్షాన్ని ఏ సందర్భంలో కూడా అవుపడలేని పరిస్థితి. ఇన్ని రోజులుగా ఒకటే టాపిక్ నడుస్తూ ఉంది. పదే పదే ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు అయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ముందటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన ఇప్పుడు ఏంటంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేసి లాస్ట్కి బీజేపీ జెండా ఎత్తుకొని తిరుగుతాడు. ఇది మీరు పక్కా రాసి పెట్టుకోండి. ఆయన తిరగకుండా నన్ను అడగండి. అయితే ఇక్కడ వీళ్ళకందరూ ఏకమయ్యి ఈ రేవంత్ రెడ్డి ముందటి నుంచే ముఖ్యమంత్రి ఉండడు వీళ్ళకి నచ్చడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే వీళ్ళని పట్టించుకోకపోవడం, భూ కబ్జాల పైన బిజీ అయిపోవడం, వేలాది కోట్ల రూపాయల స్కామ్లతోటి తమ్ముళ్ళతోటి కూడా బిజీ అయిపోవడం చూసి ఈ మంత్రివర్గం వారు, ఎమ్మెల్యే వర్గం వారు అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కుర్చీ కూలగొట్టాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలి, లేకుంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలి. ఈ రాష్ట్రంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోవడం అంటే ఆషామాషి కాదు. పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ నానా తిప్పలు పెట్టించాడు. మరి మంత్రివర్గం ఈరోజు మర్చిపోతున్నట్టు దానికి కారణం అసలు రహస్యం ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసమో, రైతన్నల కోసమో, పేద రైతన్నల కోసమో, విద్యార్థుల ఉద్యోగాల కోసమో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాలా. తను అనుకోకుండా అధికారంలోకి వచ్చాడు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోటి అధికారంలోకి వచ్చాడు. కేసీఆర్ ఓడిపోవడంతోటి రేవంత్ రెడ్డి సంకలు గుద్దుకొని మరి రాష్ట్ర భూముల్ని, రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని అన్నిటినీ కబ్జాకు పాల్పడుతూ ఉన్నాడు. అందుకనే మందుల సామిల్ గారు సీదా చెప్పడం జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ముఖ్యమంత్రి అనుకుంటా సీదా చెప్పడం జరిగింది.